భారతీయ పురాణాల లోతుల్లో దాగి ఉన్న అద్భుత రహస్యాలు అవి మనల్ని కాలాతీత జ్ఞానంలోకి తీసుకెళ్తాయి. స్కంద పురాణం ప్రకారం కార్తికేయుడు రాక్షసుడైన శూరపద్ముణ్ణి సంహరించడానికి తన తల్లి పార్వతీదేవి నుండి అద్భుతమైన శక్తి ఆయుధంను పొందాడు. ఇది ధర్మ రక్షణకు ప్రతీక. బ్రహ్మాండ పురాణం ప్రకారం విష్ణువు మధుకైటబులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుండి వెలువడిన చెమట బిందువుల నుండే దేవలోక గంగామందాకి నిఉద్భవించింది. అగ్నిదేవుడు ఒకసారి శివుడు భిక్షుకుడిగా వేషం ధరించి పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి వచ్చాడని అప్పుడు ఆమె తన దివ్య దృష్టితో ఆయనను గుర్తించిందని కొన్ని పురాణాలు చెబుతాయి. సప్త మాతృకలు కేవలం దుష్ట శక్తులను సంహరించడానికి ఉద్భవించిన దేవతలు మాత్రమే కాదని వారు దుర్గాదేవి యొక్క 7 అంతర్గత శక్తులుగా ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట రాక్షసుడిని వధించడానికి ప్రత్యేక రూపం ధరించారని దేవీ భాగవతం వివరిస్తుంది. తమిళ పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశ ప్రజల దుఃఖాన్ని చూసి కార్చిన కన్నీటి బిందువుల నుండి పవిత్ర తామ్రపర్ణి నది ఉద్భవించింది. మహాభారతంలో అభిమన్యుడి అకాల మరణం వెనుక ఒక పూర్వజన్మ శాపం ఉందని, ఇంద్రుడు ఒక ఋషికి చేసిన అన్యాయం వల్ల ఆయన కుమారుడు ఇంద్రుడి కొడుకుగా జన్మించి చిన్న వయసులోనే మరణిస్తాడని చెబుతారు. నైమిసారణ్యం కేవలం ఒక అటవీ ప్రాంతం కాదని బ్రహ్మదేవుడు తన మనోమయ చక్రాన్ని, మనసు నుండి పుట్టిన చక్రం, భూమిపైకి విసిరినప్పుడు అది పడిన చోట ఈ పవిత్ర అరణ్యం ఏర్పడిందని పురాణాలు చెబుతాయి. విశ్వకర్మ ఒకానొకప్పుడు తన అహంకారం వల్ల ఒక ముని శాపానికి గురై తన శిల్పకళను కోల్పోయాడని విష్ణువును ప్రార్థించి తిరిగి తన నైపుణ్యాన్ని పొందాడని పద్మపురాణం వివరిస్తుంది. గంధర్వ నగరం కేవలం ఆకాశంలో కనిపించే భ్రమ కాదని, అది వాస్తవానికి ఒక దివ్య నగరం అని. కాని దాని వాసులు తమ కోరికలకు బానిసలై మాయా ప్రపంచంలో జీవిస్తారని పురాణాలు చెబుతాయి. ఇది లౌకిక ఆశల అస్థిరతకు ప్రతీక. విష్ణువు యొక్క సప్తరంగ రూపం కేవలం రంగుల కలయిక కాదని, ఆయన శరీరంలోని ప్రతి రంగు విశ్వంలోని ఒక లోకాన్ని, ఒక దైవిక గుణాన్ని సూచిస్తుందని కొన్ని వైష్ణవ ఆగమాలు వివరిస్తాయి. ఈ రహస్యాలు విశ్వం పుట్టుకకు ముందున్న అనాది ధ్వని వలెవాటిని మనం వింటేనే అసలు సృష్టి రహస్యం తెలుస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.